సుబ్బయ్య హోటల్ చాలా శుభ్రమైంది. అక్కడ తింటే చాలు హోమ్ ఫుడ్ తిన్నట్లే ఉంటుందనుకుంటారు చాలా మంది. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అవునండి బాబు, మీరు వింటుంది నిజమే. ఇంత ఫేమస్ అయిన హోటల్ తిండిలో జర్రొచ్చింది. దీంతో ఇన్నాళ్ళు ఆహా సుబ్బయ్య హోటల్, ఓహో సుబ్బయ్య హోటల్ అనుకున్నోళ్ళు ముక్కున వేలు వేసుకునేలా చేసింది జెర్రీ ఘటన. విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్లో దారుణం వెలుగులోకి వచ్చింది. భోజనం చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. తాను తింటున్న అన్నంలో జెర్రీ రావడంతో కస్టమర్ అవాక్కయ్యాడు. అదే సమయంలో హోటల్లో భోజనం చేస్తున్నారు కేంద్ర హెచ్ఆర్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి. ఇంకేముంది, ఈ విషయంపై ఆమె సీరియస్ అయ్యారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు హోటల్ను సీజ్ చేశారు. ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించి పరిశీలించారు. బెజవాడలో కాకినాడ సుబ్బయ్య హోటల్ అంటే చాలా ఫేమస్. అలాంటి హోటల్లో దారుణం జరిగింది. భోజనంలో జెర్రీ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. జెర్రీ వచ్చిందనడంతో హోటల్లో భోజనం చేస్తున్న మిగతా కస్టమర్లంతా ఉలిక్కిపడ్డారు. అన్నంలో జెర్రీ రావడంపై విజయభారతి షాక్ కు గురయ్యారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె ఫైర్ అయ్యారు. వెంటనే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అటు స్థానికులు సైతం పోలీసులకు ఫోన్ చేశారు. భోజన శాంపిల్స్ ను అధికారులు సేకరించి ల్యాబ్ కు తరలించారు. ఈ ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఏపీ, తెలంగాణలో సుబ్బయ్య హోటల్ కు మంచి ప్రజాదరణ ఉంది. చాలా ప్రదేశాల నుంచి వచ్చి ఈ హోటల్లో భోజనం చేస్తారు. మంచి రుచి ఉంటుందని ఈ హోటల్లో ఆహారంపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి హోటల్ భోజనంలో జెర్రీ కనిపించిందనే వార్త తీవ్ర కలకలం రేపుతుంది. కిచెన్ పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట చేసే విధానం పైన సందేహాలు గుప్పమంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు హోటళ్లు, రెస్టారెంట్లలో తరచూ చూస్తూనే ఉన్నాం. ఏదో ఓ హోటల్, రెస్టారెంట్లోని ఫుడ్లో పురుగులు, కాక్రోచ్లు, జెర్రీలు బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమస్యలపై కస్టమర్లు బయటకు వెళ్లి తినేందుకు భయపడుతున్నారు. కిచెన్లోని పరిసరాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. పురుగులు, ఎలుకలు, బొద్దింకలు స్వైర విహారం చేసినా పట్టించుకోవటం లేదు. చాలా మంది వాపోతున్నారు. అవి ఆహార పదార్థాల్లో పడడం, వాటిని కస్టమర్లకు వడ్డించడం జరుగుతుంది. తరచూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లను సీజ్ చేస్తున్నారు. అయినా నో రిజల్ట్. చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు నిర్లక్ష్యం తంతే. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హోటళ్లపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.